హాయ్ ఫ్రెండ్స్, ఏపీ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా కనుక మీ పేర్లు కానీ ఏదైనా మిస్టేక్ పడితే మీరు మార్చుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు లాస్ట్ డేట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఏపీ మొత్తం కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు కదండి. చాలామంది అయితే తీసుకునే ఉంటారు. కొంతమందికి అయితే మాకు ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు రాలేదు అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు స్మార్ట్ రేషన్ కార్డులు ఎక్కడ తీసుకోవాలంటే మీ రేషన్ కార్డులో చిరునామా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళి అయితే మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోవాలండి. చాలామంది ఏంటంటే వేరే ప్లేసెస్లో ఉంటున్నారండి, మాకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి అంటున్నారు. మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకోవాలండి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 80% ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. కొన్ని జిల్లాలో అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డులో కూడా కొంతమందికి వారి నేమ్స్ అయితే మిస్టేక్ పడ్డాయండి. కొంతమందికి అయితే వారి పర్మనెంట్ అడ్రస్ కూడా మిస్టేక్ పడింది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా కనుక కాలం చేస్తే కనుక వాళ్ళ పేర్లు అయితే రేషన్ కార్డులో రావడం జరిగిందండి. అలాంటి మిస్టేక్స్ ఏమన్నా కనుక ఉంటే కనుక మీరైతే మీ దగ్గరలో సచివాలయానికి అయితే వెళ్ళండి. అక్కడ ఉన్న సచివాలయం సిబ్బందితో కరప్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు మీ రేషన్ కార్డులో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వీటిని అయితే కరెక్షన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 15వ తారీఖు నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు లాస్ట్ డేట్ అండి. తారీఖు లోపు కనుక మీరు ఏదైనా కరప్షన్ ఉంటే కనుక మీరే వెళ్ళి సచివాలయంకి వెళ్ళి క్లియర్ చేసుకుంటే మీకే ఉచితంగా గవర్నమెంటే మీకు కొత్త రేషన్ కార్డు అనేది అయితే ఇవ్వడం జరుగుతుందండి. లేదు, మేము సచివాలయానికి వెళ్ళలేము, మేము వేరే ప్లేస్లో ఉన్నాము, మేము మా కరెక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి అయితే మన గవర్నమెంట్ అయితే మన మిత్ర యాప్లో వాట్సాప్ గ్రూప్లో అయితే మనకి మన వివరాలన్నీ కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే వాటిని సెర్చ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించిందండి. మీరు మనమిత్ర యాప్లోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరు, మీ రేషన్ కార్డు నెంబరు ఇచ్చి మీకు ఎక్కడైతే కరెక్షన్ చేయాలో అవి ఒకటి మీరు సరి చేసుకుంటే మీకు ఈ మార్పులు అయ్యి ఏదైతే ఉన్నాయో మిస్టేక్ అదంతా సరి చేసుకుని మరలా మీకు కొత్త రేషన్ కార్డు అనేది అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇదేంటంటే ఎవరైతే సచివాలయానికి మేము వెళ్ళము, మేమే మా మొబైల్లో చేసుకుంటాము అనే వాళ్ళ కోసమండి ఈ ఆప్షను. మీరు ప్రాబ్లమ్స్ అని చెప్పగానే వాళ్ళు ఏంటంటే యాప్లో అయితే వాళ్ళైతే వెరిఫికేషన్ చేసుకుంటారండి. అంటే మీ రేషన్ కార్డ్ అన్ని కరెక్ట్గా ఉందా, మీరు చెప్పిన ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఉందా, ఇదంతా కూడా చెక్ చేసుకుని అప్పుడు మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు రేషన్ తీసుకునే ప్లేస్ బయట అయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఒక అయితే బయట అంటిస్తారంటండి. దాని ద్వారా మనకి యూజ్ ఏంటంటే మనకి రేషన్ డీలర్స్ మన పట్ల ఎలాగ బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఈ మధ్యలో మనకి రేషన్ కరెక్ట్గా ఇస్తున్నారు లేదా, కరెక్ట్గా టైంకి ఇస్తున్నారు లేదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటనేది మీకు ఏదన్నా కనుక కరెక్ట్గా లేకపోతే మీరు వాళ్ళకి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫిర్యాదును అయితే వాళ్ళకి తెలియజేయచ్చండి గవర్నమెంట్కి. ఈ రేషన్ సంబంధించి మన రాష్ట్రమే కదండి, కేంద్ర రాష్ట్ర సంయుక్తంగా వీటిని అయితే నిర్వహిస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే చాలామంది వేరే ప్లేస్లో ఉండటం వల్ల ఒక 2-3 మంత్స్ రేషన్ తీసుకోరండి. అలాంటి వాళ్ళకు కూడా సచివాలయంకి వెళ్ళి మాకు ఇది పలానా ప్రాబ్లం వల్ల మేము 3 మంత్స్ రేషన్ తీసుకోలేదు అని మీరు చెప్తే 4వ నెల నుంచి మీరు రేషన్ అనేది తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. మీలో ఎవరికన్నా కనుక మీ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని సొల్యూషన్ కూడా చెప్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.